Okay guys, this is Raju and we're discussing about in last class van der Waals equation of state. Now in this class I would like to introduce the van der Waals equation at critical states. First of all, we're discussing what are the critical state, what are the critical constants. Okay, last class lo మనం van der Waals equation of state, that is the రియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి ఎలా డెరైవ్ చేసాం అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి సార్. ఎందుకంటే ఈ లైవ్ స్ట్రీమింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లైవ్ జరుగుతుండగానే వీడియో అనేది నా ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఒక్కసారి అర్థం కాకపోయినా మరొకసారి రివిజన్ చేయొచ్చు, మన ఛానల్లో వీడియో ఉంటుంది. కాబట్టి ఈ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాను అండ్ కంపేర్ టు గూగుల్ మీట్. ఓకే, ఒక్కసారి గూగుల్ మీట్లో అయితే ఏమవుతుందంటే అంత కంఫర్ట్ ఫీడ్బ్యాక్ అనేది అంతగా బాగోలేదన్నమాట. నెట్ స్లోగా ఉన్నప్పుడు కొంతమందికి బ్లర్ అయిపోతుంది, అదేవిధంగా వాయిస్ క్యాన్సిలేషన్ అనేది సరిగ్గా అబ్జర్వ్ చేయట్లేదు. కాబట్టి నేను ఈ విధానం లో చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, దీని మీద ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, దీన్ని నేను ఇంకా రెక్టిఫై చేస్తాను. ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇంకా క్లియర్గా ఇవ్వాలా, లేకపోతే ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, కమింగ్ టు ది టుడే క్లాస్, వాట్ ఆర్ ద క్రిటికల్ కాన్స్టెంట్. సింపుల్లీ మనం ఏమనుకోమంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎలా రప్పించామండి, నోన్ ప్రెజర్, నోన్ వాల్యూము, నోన్ టెంపరేచర్ నుంచి పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఈక్వేషన్ అనేది 3 laws నుంచి ఎక్స్ప్లెయిన్ చేసాం. దిస్ ఇస్ ద ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్. ఐడియల్ గ్యాస్ ఏంటి, నోన్ టెంపరేచర్, నోన్ ప్రెజర్, నోన్ వాల్యూమ్ కలిగిందని ఐడియల్ గ్యాస్ అంటాం. ఓకే, ఇక్కడి నుంచి క్రిటికల్ కాన్స్టెంట్స్ ఆర్ 3 types సార్. క్రిటికల్ కాన్స్టెంట్స్ ఆర్ 3 types. Those are critical temperature, normal temperature Tc is the critical temperature. Okay, next critical pressure, critical value. These are the 3 critical constants at or critical states అని అంటాం సార్. మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్రిటికల్ టెంపరేచర్? Okay, at which temperature the gas cannot be liquefied. Okay, the gas at which temperature, ఏ టెంపరేచర్ వద్ద అయితే గ్యాస్ అనేది cannot be liquefied, the such temperature is called as a క్రిటికల్ టెంపరేచర్. ఏ టెంపరేచర్ వద్ద అయితే గ్యాస్ అనేది లిక్విఫైడ్గా మారదో ఆ టెంపరేచర్ మనం క్రిటికల్ టెంపరేచర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ తర్వాత తీసుకోవచ్చు. జస్ట్ డెఫినేషన్ ఏంటి, క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటో మనం చేసుకున్నాం. అట్ విచ్ టెంపరేచర్ గ్యాస్ డస్ నాట్ బీ ఆర్ కెనాట్ బీ లిక్విఫైడ్, సచ్ టెంపరేచర్ కాల్డ్ యాజ్ ఏ క్రిటికల్ టెంపరేచర్. కమింగ్ టు ద క్రిటికల్ ప్రెజర్. At critical temperature, the pressure is applied to gas. The pressure is applied by gas molecules. Gas molecules is called a critical pressure. Critical temperature వద్ద అప్లై చేసే ప్రెజర్నే మనం క్రిటికల్ ప్రెజర్ అని అంటాం. ఓకే, అట్ క్రిటికల్ టెంపరేచర్ ద అప్లయింగ్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్రిటికల్ ప్రెజర్. కమింగ్ టు ద క్రిటికల్ వాల్యూమ్, విసి. ఓకే, అట్ క్రిటికల్ టెంపరేచర్ అండ్ క్రిటికల్ ప్రెజర్, at critical temperature and critical pressure, the volume occupied by a gas called as a critical volume. critical temperature వద్ద, critical pressure వద్ద ఏ గ్యాస్ అయితే వాల్యూమ్ని యాక్టివేట్ చేస్తుందో ఆ వాల్యూమ్నే క్రిటికల్ వాల్యూమ్ అని అంటాం. ఓకే, సింపుల్గా
ఈ డెఫినేషన్ చూపించుకోండి. ఓకే, వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్కి వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ క్రిటికల్ స్టేట్కి తేడా ఏంటంటే, వాన్ డెర్ వాల్ ఈక్వేషన్లో మనం నార్మల్ ప్రెజరు, నార్మల్ టెంపరేచరు, నార్మల్ వాల్యూమ్ ఉపయోగిస్తాం. బట్ ఇన్ ద కమింగ్ టు ద వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ క్రిటికల్ స్టేట్లో మనం ఏమేమి చేస్తాం సార్, క్రిటికల్ కాన్స్టెంట్స్ ఆర్ యూజెస్. ఓకే, ఏం చేస్తాం, క్రిటికల్ ప్రెజర్ బదులుగా క్రిటికల్ ప్రెజర్, వాల్యూమ్ బదులుగా క్రిటికల్ వాల్యూమ్, టెంపరేచర్ బదులుగా క్రిటికల్ టెంపరేచర్ని యూజ్ చేసి ఉపయోగించి చెప్పేదే వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ క్రిటికల్ స్టేట్. ఓకే, దీస్ ఆర్ ద డెఫినేషన్స్. ఓకే, మనం ఇప్పుడు డెరివేషన్ రప్పించాలి. ఏ డెరివేషన్ ఆఫ్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ క్రిటికల్ స్టేట్. మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పామంటే వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. హియర్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ క్రిటికల్ స్టేట్స్. నార్మల్ స్టేట్స్ బదులుగా క్రిటికల్ స్టేట్స్, దట్ ఈస్ ద క్రిటికల్ టెంపరేచర్, ప్రెజర్ అండ్ వాల్యూమ్. ఓకే, అగైన్ మనకి ఆల్రెడీ రియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు ఫ్రమ్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ నుంచి. వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఏమో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి రప్పించాము. వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ క్రిటికల్ స్టేట్ కూడా స్టేట్ అనేది వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ నుంచి రప్పిస్తాం. వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ మనకి ఆల్రెడీ తెలుసు కదా. వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఎలా వచ్చింది, ఐడియల్ గ్యాస్లోని ప్రెజర్ కరెక్షను, వాల్యూమ్ కరెక్షన్ చేస్తే వచ్చే ఈక్వేషన్ ఆల్రెడీ ఐడియా ఉంది కదా, పి ప్లస్ లేదా పిఆర్, రియల్ గ్యాస్ కదా, పిఆర్ ప్లస్ ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి, వి మైనస్ ఎన్బి, ఎన్ మాలిక్యులర్స్ అయితే ఎన్ మాలిక్యులర్స్. ఓకే, ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఈ ఈక్వేషన్ అనేది మనకు తెలుసు. ఈ ఈక్వేషన్ నుంచి మనం క్రిటికల్ కాన్స్టెంట్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. క్రిటికల్ కాన్స్టెంట్ పీసీ, వీసీ, టీసీ అనేది మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఈ ఈక్వేషన్లో n ఈక్వల్ టు 1గా తీసుకుంటే అంటే ఏంటి, దాని అర్థం మనం ఒక మాలిక్యూల్ గురించి ముందు కనుక్కుందాం. లెట్ హియర్ n ఈక్వల్ టు 1. ఓకే, దాంతో పాటు మీరు కూడా అలా ఫాలో అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సారీ ఫర్ ద కంఫర్ట్. ఓకే, n ఈక్వల్ టు 1 వేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏదండి, ఒకసారి మనం చూసినట్లయితే ఓకే, n ఈక్వల్ టు 1 వేస్తే ఏంటి, పి ప్లస్ పిఐ అని మెన్షన్ చేయక్కర్లేదు. ప్రెజర్ మనం రియల్ గ్యాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పర్టికులర్గా పిఆర్ అని పెట్టక్కర్లేదు. పి ప్లస్ ఏ బై వి స్క్వేర్, దానికి బదులుగా 1 ప్రతిక్షేపిస్తే వచ్చింది. వి మైనస్ ఎన్బి బదులుగా 1 ఇంటూ బి అయిపోతుంది, ఈక్వల్ టు ఆర్టీ. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ మల్టిప్లై చేయండి సార్. అలా కొంచెం ఈక్వేషన్ పెద్దది ఉంటుంది, నాతో పాటు అలా మ్యాక్సిమం మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే మ్యాక్సిమం అర్థమైపోద్ది. అలా ఇంటూ చేయండి సార్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే పీవీ ప్లస్ ఓకే ఏవి ఓకే ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి ఓకే మైనస్ బీపీ మైనస్ ఏబి బై వి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్టీ. జస్ట్ ఈక్వేషన్ 1 అనుకోండి సార్. మళ్ళీ మనం యూజ్ చేస్తాం తర్వాత. ఓకే, ఫ్రమ్ let us consider equation 1 into v square. ఓకే, జస్ట్ మల్టిప్లై ద టోటల్ వి మొత్తం ఈక్వేషన్ 1ని వి స్క్వేర్కు మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి. పివి ఇంటూ వి స్క్వేర్ ప్లస్ డైరెక్ట్గా వేయను, ఒక్క స్టెప్ వేద్దాం పర్లేదు, జస్ట్ అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఏవి బై వి స్క్వేర్ ఓకే ఏవి కదా, ఇది ఏ ఇంటూ వి ఏవి ఇంటూ వి స్క్వేర్ మైనస్ బీపీ వి స్క్వేర్ మైనస్ ఏబి బై వి స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్టీ ఇంటూ వి స్క్వేర్. ఇప్పుడు ఒక్కొక్క వి స్క్వేర్ కొట్టండి సార్, ఎక్కడెక్కడ పోతాయో. ఓకే, టోటల్ మల్టిప్లై చేయండి. పీవీ ఓకే పీవీ క్యూబ్ ప్లస్ ఏవి మైనస్ బీపీ వి స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ ఆర్టీ స్క్వేర్.
ఓకే, జస్ట్ దీన్ని రప్పించండి ఇటు పక్క. ఈక్వేషన్ ఈక్వల్ టు 0 చేసినట్లయితే పీవీ క్యూబ్ ప్లస్ ఏవి మైనస్ బీపీవీ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ ప్లస్ అనేది మైనస్ ఆర్టీవీ స్క్వేర్. ఓకే, జస్ట్ ఇప్పుడు వి క్యూబ్ టైమ్స్ వి స్క్వేర్ టైమ్స్ పక్కన రాయండి సార్. ఎందుకు రాయాలో ఇలా రాస్తున్నానో మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. జస్ట్ అలా చెప్పించేయండి. జస్ట్ పీవీ క్యూబ్ వర్డ్స్, నెక్స్ట్ బీపీ వి స్క్వేర్ మైనస్ ఆర్టీ వి స్క్వేర్ ప్లస్ ఓకే ఏవి మైనస్ ఏబి. ఓకే, వి స్క్వేర్ టర్మ్స్ వి టర్మ్స్ రాసాం. ఇప్పుడు వి స్క్వేర్ టర్మ్స్ కామన్ తీసినట్లయితే మైనస్ వి స్క్వేర్ కామన్ తీస్తే బీపీ ప్లస్ ఆర్టీ యాజ్ మళ్ళీ ఏవి మైనస్ ఏబి ఈక్వల్ 0. ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి సార్. ఓకే, జస్ట్ వి క్యూబ్ టర్మ్స్ వి స్క్వేర్ టర్మ్స్ పక్కన రాసాం. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 2 డివైడెడ్ బై పి, జస్ట్ పీతో డివైడ్ చేస్తే వి క్యూబ్ టర్మ్ అనేది ఈజీగా వచ్చేస్తే మనకి వి మైనస్ ఒక క్యూబిక్ ఈక్వేషన్ రప్పించడానికి ఇదంతా. ఓకే, బై చేసేస్తే డైరెక్ట్గా చేస్తున్నాను. పీకి పోతే వి క్యూబ్ మైనస్ వి స్క్వేర్ ఇంటూ బి ప్లస్ ఆర్టీ బై డైరెక్ట్గా రాస్తున్నాను ఆర్టీ బై పి. ఓకే, ప్లస్ ఏవి బై పి మైనస్ ఏబి బై పి. ఓకే, ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. అదే ఇంకొక ఈక్వేషన్ అనుకుంటే 3. ఓకే, ఇప్పుడు ఇన్ ఈక్వేషన్ 3 ఇప్పుడు క్యూబిక్ ఈక్వేషన్ లాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ 3 let us introduce the P equal to PC and T equal to TC. ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, వాల్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్లో మనం ఏం యూజ్ చేస్తున్నాం, స్టేట్స్ అనేవి క్రిటికల్ కాన్స్టెంట్ యూజ్ చేసినట్లయితే అవి జస్ట్ అలా ప్రతిక్షేపించినట్లయితే వి క్యూబ్ మైనస్ వి స్క్వేర్ ఇంటూ బి ప్లస్ ఆర్టీసీ బై పీసీ అనుకున్నాం కదా మార్చాలని. అండ్ ఏవి బై పీసీ ప్లస్ మైనస్ ఏబి బై పీసీ ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ అనుకుంటే మనకు యూజ్ అవ్వచ్చు. ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే, ఇప్పుడు జనరల్గా మనం ఇక్కడ 2 టర్మ్స్ని యూజ్ చేసాం. ఇంకో టర్మ్ ఏదండి సార్, వి ఈక్వల్ టు వీసీ కదా అనుకున్నాం. ఈ టర్మ్ని ఎందుకు రాయలేదంటే వి ఈక్వల్ టు వీసీ అయితే వి మైనస్ వీసీ ఈక్వల్ టు 0 అంతే కదా. ఇప్పుడు ఇంకొక క్యూబిక్ ఈక్వేషన్తో మనం రిలేట్ చేసామనుకోండి సార్. ఓకే, ఇంకొక వీసీతో మనం కంపేర్ చేయడానికి నేను వీకి బదులుగా ఏమి రాయలేదు. ఓకే, ఇప్పుడు దీన్ని హోల్ క్యూబ్ చేసినట్లయితే వి మైనస్ వీసీ హోల్ క్యూబ్ 0 క్యూబ్ అంటే 0. ఓకే, ఇప్పుడు మనకి దీని ఫార్ములా తెలుసు. వి మైనస్ వి క్యూబ్ అంటే ఏమి తెలుసు కదా, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లస్ 3ab స్క్వేర్ అండ్ మైనస్ 3b స్క్వేర్ ఏ అండ్ సేమ్ అది రాసిస్తే వి క్యూబ్ మైనస్ వీసీ క్యూబ్. ఓకే, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కదా ప్లస్ 3ab స్క్వేర్ కదా 3bc స్క్వేర్ మైనస్ 3bc స్క్వేర్ కదా, నెక్స్ట్ 3v స్క్వేర్ bc ఈక్వల్ టు 0. ఇప్పుడు జస్ట్ ఇక్కడే ఉన్నాయి మీకు ఈక్వేషన్ 4ని 5ని కంపేర్ చేసినట్లయితే ఏం కంపేర్ చేయాలి, వి క్యూబ్ టర్మ్స్ వి స్క్వేర్ టర్మ్స్ కంపేర్ చేసినట్లయితే కొన్ని ఈక్వల్ అవుతాయి. ఓకే, ఈ కంపేర్ 4 and 5 అనేది
కన్ఫ్యూజన్ లేకుండా పక్కన రాసుకున్నాం అనుకోండి ఈజీ అయిపోతుంది. దీని కంటిన్యూషన్ పేపర్ సరిపోదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈక్వేషన్ 4 and 5 మనం కంపేర్ చేసే ముందు పక్కన రాసుకుంటే ఈజీ అనమాట. పక్కన రాసుకుంటే ఈజీగా ఉంటుంది. సో రాయండి. ఈక్వేషన్ 4 అనేది పైన ఉంది, అది అలాగే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను చూడండి. v³ మైనస్ v² b ప్లస్ RTC by PC and AB by PC minus AB by PC. Okay, equal to 0. This is the 4 equation. 5 equation ఏం రాసుకున్నాము సార్? ఇక్కడ సేమ్ ఫార్ములా కదా, ఈక్వేషన్ 4 ఇది. అండ్ ఈక్వేషన్ 5 రాసుకున్నట్లయితే v³ మైనస్ vc³ ప్లస్ 3vc² మైనస్ 3v²vc ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ మనం కంపేర్ చేసుకుంటే ఈజీగా మనం షార్ట్ అవుట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఈక్వేషన్ 5 and equation 4. These are compared with one each other. Let us compare with the v² term and v term and the constant term. Okay, v term చూడండి సార్, ఇక్కడ ఎక్కడ ఉంది? ఇక్కడ v term ఉంది. దిస్ ఇస్ ద v term. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏ టర్మ్ ఎక్కడ ఉంది? v term ఇక్కడ ఉంది v term. సో v term రెండు ఈక్వల్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది? ఏం మిగులుతాయి? ఈ రెండు వీకి పోతే 3vc² ఈక్వల్ టు a by pc. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ టర్మ్ క్లోజ్ చేద్దాం. జాగ్రత్త చూడండి, ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు చేసింది v టర్మ్. ఇప్పుడు v² టర్మ్ కంపేర్ చేద్దాం. v² టర్మ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, v² టర్మ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ v² రెండింటి కంపేర్ చేస్తే v²కి v² పోతే మైనస్ 3vc ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ b ప్లస్ RTC బై PC. ఓకే, ఇది డెరివేషను చాలా ఇంపార్టెంట్. సో నెమ్మదిగా నేర్చుకుంటే బెటర్. ఓకే, 3vc ఈక్వల్ టు b ప్లస్ RTC బై PC. ఓకే, ఇంకొక టర్మ్ ఉంటుంది చూడండి సార్, కాన్స్టెంట్ టర్మ్ vc³. ఓకే, v³ దగ్గర ఏ టర్మ్స్ లేవు. ఓకే, v² టర్మ్ చేసాం, v టర్మ్ చేసాం, ఇంకేముండిపోయింది? కాన్స్టెంట్ టర్మ్స్. ఓకే, సింపుల్గా మైనస్ vc³ ఈక్వల్ టు ఏమైపోద్ది? మైనస్ vc³ ఈక్వల్ టు మైనస్ AB బై PC. ఓకే, దీన్ని ఒక ఈక్వేషన్ అనుకోండి సార్. 6 యూజ్ అవుతాయి మనకు 7. ఓకే, ఇప్పుడు చూసారు కదా, అన్నీ అయిపోయి సార్. v² టర్మ్ కంపేర్ చేసాం, v టర్మ్ కంపేర్ చేసాం, v³ టర్మ్ కంపేర్ చేయడానికి ఏం లేదు. ఇంకా మిగిలిపోయింది ఏముంది? మైనస్ vc³ అండ్ దిస్ టర్మ్. దిస్ ఇస్ ద లాస్ట్ టర్మ్. vc³ ఈక్వల్ మైనస్ మైనస్ పోతే ఏమవుతాయి? vc³ ఈక్వల్ టు AB by PC. This is the one of the equation. ఓకే, ఇప్పుడు 6, 7, 8 ఈక్వేషన్స్ ప్రకారం మనకు కావలసిన క్రిటికల్ కాన్స్టెంట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏ ఈక్వేషన్ డివైడెడ్ బై ఏ ఈక్వేషన్ చేస్తే మనకి ఈజీగా కాన్స్టెంట్స్ వస్తాయో మనం చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 6, 7, 8 ఈక్వేషన్ని దేని బై దేని చేస్తే ఏ ఈక్వేషన్ వస్తాయో చూసుకున్నట్లయితే ఈజీగా చెప్పవచ్చు. ఈక్వేషన్ 8 మరియు ఈక్వేషన్ 6 కంపేర్ చేసి చూడండి సరే, మనకి ఈక్వేషన్ 6 and 8 జాగ్రత్త ఇక్కడే ఉన్నాయి కదా మనకి. ఇది కొంచెం ఈక్వేషన్ పెద్దది కాబట్టి జాగ్రత్తగా చూడండి, అలా రాద్దాం. ఓకే, ఈక్వేషన్ 6, 8కి కంపేర్ చేయమన్నాను నేను. ఆర్ 6/8 కానీ 8/6 కానీ చేసినట్లయితే
చూడండి 6/8 చేస్తే ఏమొస్తుందో చూడండి. జస్ట్ చేసామనుకోండి ఏదో ఒకటి వస్తుందా. 6 ఈక్వేషన్ ఏంటి 3vc² ఈక్వల్ టు a/pc కదా. 6 ఈక్వేషన్ అంటే a/pc ఇంటూ vc³ అంటే దీన్ని pc/ab అని రాయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు పీసీకి పోతే ఏకి పోతే ఓకే, సింపుల్గా మనకి ఏమొస్తుంది ఇక్కడ vc³ ఒకటి vc² పోతే ఏముంది 3/vc ఈక్వల్ టు 1/b. జస్ట్ 8/6 చేస్తే మనకు ఈజీగా అయిపోనేమో. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, వీసీ అనేది కట్టవచ్చు కదా. వీసీ ఈక్వల్ టు 3b వచ్చిందా. క్రిటికల్ వాల్యూ మనకు వస్తుంది. బి అంటే ఏంటి సార్, వన్ ఆఫ్ ది వాండర్ వాల్ కాన్స్టెంట్. ఏ బి అనేవి వాండర్ వాల్ కాన్స్టెంట్స్ కదా, ఇవేమో క్రిటికల్ కాన్స్టెంట్. మీకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే డిఫరెన్స్ బిట్వీన్ ద హౌ టు డెరైవ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వాండర్ వాల్ కాన్స్టెంట్స్ అండ్ క్రిటికల్ కాన్స్టెంట్స్ అంటారు, లేదా డెరైవ్ ద వాండర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ క్రిటికల్ స్టేట్ అని అంటాడు. ఓకే, అదేవిధంగా మనకి ఇప్పుడు ఒకదాన్ని బట్టి పెట్టాం కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ పట్టుకొని మనం అందులో ప్రతిక్షేపించామనుకోండి ఇంకొక కాన్స్టెంట్ వచ్చేస్తుంది. దిస్ వీసీ వాల్యూ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఎందులో ప్రతిక్షేపిస్తే మనకి వస్తుందంటే చూడండి, వీసీ వాల్యూ ఎక్కడ ఉంది, ఎందులో ఉంది, దాన్ని బట్టి మనం దేంట్లో ప్రతిక్షేపిస్తే ఏది వస్తుందని చూసినట్లయితే పీసీ వాల్యూ ఉంది కదా. ఓకే చూడండి, ఇది చూడండి, ఇందులో ప్రతిక్షేపిస్తే ఒకటి వచ్చేస్తుంది కదా, పీసీ వాల్యూ వచ్చేస్తుంది కదా. వెరీ గుడ్. సబ్స్టిట్యూట్ 6 వీసీ వాల్యూ సబ్స్టిట్యూట్ 6 ఈక్వేషన్ రాస్తాను, మీకు పైన కనపడట్లేదు కాబట్టి. అసలు 6 ఈక్వేషన్ ఏంటి, 3vc² ఈక్వల్ టు a/pc. ఓకే, మనకు వీసీ వాల్యూ ఆల్రెడీ తెలుసు. 3 ఇంటూ వీసీ వాల్యూ 3v కాబట్టి 3v² అంటే 9b² ఈక్వల్ టు a/pc. ఓకే, దీన్ని బట్టి పీసీ ఈక్వల్ టు a/9 3s are 27 కాబట్టి 27b². దిస్ ఈజ్ ద క్రిటికల్ ప్రెజర్. మనకి ఏ వాల్యూ తెలుస్తుంది, బి వాల్యూ తెలుస్తుంది, దాన్ని బట్టి మనం క్రిటికల్ ప్రెజర్ని కట్టవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు వీసీ వాల్యూ, క్రిటికల్ వాల్యూము, క్రిటికల్ ప్రెజర్ తెలుసు, దీన్ని బట్టి క్రిటికల్ టెంపరేచర్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఏ విధంగా తెలుసుకోవచ్చు, మనకి ఆల్రెడీ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, అవి ఈ రెండింటిని అందులో ప్రతిక్షేపిస్తే టీసీ వాల్యూ వస్తుందా, టీసీ ఉన్న దాంట్లో ప్రతిక్షేపిస్తే ఈజీగా టీసీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, జస్ట్ ఆలోచించండి, 6, 7, 8 మన దగ్గర ఉన్నాయి కదా, దేంట్లో ప్రతిక్షేపిస్తే ఈ రెండు వాల్యూస్ని మనకి టీసీ వాల్యూ వస్తుంది చూడండి జాగ్రత్తగా. ఇంకా మిగిలేది ఏముంది, ఇదే కదా 7. ఈక్వేషన్ 7లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి టీసీ వాల్యూ వస్తుంది. ఓకే, అలా చూడండి, జస్ట్ నాతో పాటు ఫాలో అయితే మీరు వచ్చేస్తుంది. లేకపోతే మీరు అయిపోయిన తర్వాత వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అయిపోద్ది, లైవ్ స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ రివ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, వీసీ అండ్ పీసీ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 7. ఈక్వేషన్ 7 ఏముంది సార్ చూడండి, డైరెక్ట్గా ప్రతిక్షేపిస్తున్నాను. ఈక్వేషన్ 7 మనకి ఏముంది, ఓకే, ఈక్వేషన్ 7 మనకి చూడండి 3vc ఈక్వల్ టు b ప్లస్ RTC/PC. అందులో మనం డైరెక్ట్గా ప్రతిక్షేపించినట్లయితే 3 ఇంటూ 3b, వీసీకి బదులుగా 3b వేయాలి, 3 ఇంటూ 3b ప్లస్ b ప్లస్ RTC/PC కదా. పీసీ వాల్యూ ఎంత మనకి a/27b². దీన్ని బట్టి మనం ఈ పీసీని సింప్లిఫై చేయాలన్నమాట. ఓకే, చేద్దాం. 9b ఈక్వల్ టు b ప్లస్
ఆర్టీసీ బై ఏ బై 27b². ఇప్పుడు 9b నీటి పక్క తీసుకొస్తే ఏమవుతుంది సార్? 9b మైనస్ 1b ఏమవుతుంది? 8b అవుతుంది. 8b ఈక్వల్ టు ఆర్టీసీ బై ఏ బై 27b². ఓకే, ఇప్పుడు ఆర్టీసీని అంతా ఒక పక్క నుంచండి. 8b మనకు కావాల్సింది ఆర్టీసీ కాబట్టి 8b ఇంటూ ఏ బై 27b². ఇది రప్పించాం. ఆర్టీసీ ఇక్కడ ఉంది. దేర్ఫోర్ టీసీ ఒక దగ్గర పెట్టండి. టీసీ ఈక్వల్ టు 8 డైరెక్ట్ కల్పిస్తున్నాను. 8ab బై 27b² ఆర్ ఒక బీకి పోయినట్లయితే దేర్ఫోర్ టీసీ ఈక్వల్ టు 8a బై 27br. Okay, finally we calculate the PC value, VC value and TC value. So finally known the PC and TC value, we calculate the critical constants. By using critical constant we calculate the van der Waals constants. ఓకే, ఈ 3 పీసీ వాల్యూస్తో మనం ఏబీలను కట్టచ్చు, లేదా తెలిసినటువంటి ఏబీ వాల్యూస్ని ఉపయోగించి వీటిని కట్టచ్చు. ఏ వాల్యూ వాన్ der Waals కాన్స్టెంట్ తెలిసిపోయి అనుకోండి, వీటిని కట్టవచ్చు. ఒకవేళ క్రిటికల్ కాన్స్టెంట్ తెలిసిపోయి అనుకోండి సార్, వాన్ der Waals కాన్స్టెంట్ కట్టచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద వాన్ der Waals ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఓకే, దీన్నే ఇంకో విధంగా అడుగుతాడు. ఏమంటే వాట్ ఈస్ ద డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ ద వాన్ der Waals కాన్స్టెంట్స్ అండ్ క్రిటికల్ కాన్స్టెంట్స్ అని అడుగుతాడు. ఓకే, ఇది సార్ మొత్తం ఫస్ట్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం సార్? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రప్పించాం. ఫస్ట్ క్లాస్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రప్పించాం. ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి వాన్ der Waals ఈక్వేషన్ రప్పించాం. ఎలా రప్పించాం? ఐడియల్ ఈక్వేషన్లో ప్రెజర్ కరెక్షన్, వాల్యూమ్ కరెక్షన్ చేస్తే వాన్ der Waals ఈక్వేషన్ వచ్చింది. ఇది వాన్ der Waals ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. నార్మల్ ప్రెజరు, నార్మల్ టెంపరేచరు, నార్మల్ వాల్యూమ్. దీని నుంచి వాన్ der Waals ఈక్వేషన్ నుంచి వాన్ der Waals ఈక్వేషన్ ఆఫ్ క్రిటికల్ స్టేట్ కట్టాం ఇప్పుడు. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ మధ్యలో ఒక షార్ట్ ఆన్సర్ మనం చెప్పాం. ఏంటి? కైనెటికల్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఓకే, లేదా కైనెటికల్ పోస్టులేట్స్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, ఒక షార్ట్ ఆన్సర్ 3 SSC ఈజీగా నేర్చుకున్నాం మనం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.